Hi guys, how are you all? This is Ganesh, your friend, your brother and digital market informer, and welcome back to our own channel, Ganesh Digital Marketing Telugu. సో గాయస్ ఇవాళ టాపిక్ వచ్చేసి నేను నా లాస్ట్ వీడియోలో అయితే వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ గురించి చెప్పినాను. సో అందులో ఒక థర్డ్ ఆప్షన్ అని చెప్పేసి ఒకటి ఆపినాను అనమాట. సో అది వచ్చేసి వెబ్ ఆప్షన్స్, వెబ్ అప్లికేషన్స్ అండ్ కోడింగ్ ద్వారా వెబ్సైట్ అనేది డిజైన్ చేయడం. సో అది ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ అలాగే డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ కంపెనీస్కి వెళ్ళిన తర్వాత ఎవరితో అనేది ఎక్కువ ఇంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో డిజిటల్ మార్కెటర్స్ తెలుసుకోవాల్సిన కోడింగ్ సంబంధించిన విషయాలు ఏంటివి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, వెల్కమ్ టు గణేష్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు. సో ఇందులో వచ్చేసి టైప్స్ ఫర్ క్రియేటింగ్ వెబ్సైట్స్ గురించి అయితే చెప్తాను అన్నమాట. లాస్ట్ వీడియోలో వచ్చేసి టైప్స్ ఫర్ క్రియేటింగ్ వెబ్సైట్స్లో సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ వెబ్సైట్ బిల్డర్స్ గురించి చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కోడింగ్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్ గురించి చెప్తానని చెప్పినాను కదా. సో వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. కోడింగ్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్స్. కోడింగ్ వెబ్సైట్స్, మనం వెబ్సైట్స్ అనేది డిజైన్ చేసినప్పుడు క్రియేట్ చేయాలి అంటే కోడింగ్ యూజ్ చేసి కూడా వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. అది స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ అంటారు అనమాట. స్టాటిక్ వెబ్సైట్ గురించి అంటే స్టాటిక్ అంటే కదలకుండా ఉండేది, స్థిరంగా ఉండేదని అంటారు స్టాటిక్. సో స్టాటిక్ వెబ్సైట్స్ అనేది స్థిరంగా ఉంటాయి, అది కంటెంట్ అనేది చేంజ్ కాదనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ వెబ్సైట్ చూసుకుంటే అందులో అబౌట్ అనేది, కాంటాక్టెస్ అనేది, సర్వీసెస్ అనేది లైక్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో మీరు గమనించే ఉంటారు. ఇందులో చూసుకుంటే ఏ యూజర్ ఓపెన్ చేసినా కూడా ఈ డాటా అనేది ఇలానే ఉంటుంది. యూజర్ బట్టి డాటా అనేది అయితే చేంజ్ కాదు. ఇటువంటి వెబ్సైట్స్ని స్టాటిక్ వెబ్సైట్స్ అని అంటారు. సో ఇందులో చేంజెస్ ఇస్ డిపెండింగ్ ఆన్ కంపెనీస్ని బట్టి కంపెనీస్ మీద డిపెండ్ అయితే ఉంటాయి చేంజెస్ అనేది. వాళ్ళు 2 monthsకి ఒకసారో లేకపోతే సమ్ పీరియడ్ టైం తీసుకొని వాళ్ళ కంపెనీ సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తారనమాట. అంతేగాని కంటెంట్ అనేది ప్రతి యూజర్ని బట్టి అయితే చేంజ్ కాదు. ఇక్కడ చూడండి, కంటెంట్ నాట్ చేంజ్డ్ పర్టికులర్ యూజర్ని బట్టి కంటెంట్ అనేది చేంజ్ కాదు. అండ్ ఇన్ దిస్ సర్చ్ ఆప్షన్స్ నాట్ చేంజ్, సర్చ్ ఆప్షన్స్ అనేది అయితే చేంజ్ కాదు. ఎందుకంటే ఎవరు ఓపెన్ చేసినా కూడా అదే ఉంటుంది, అబౌట్ అని, కాంటాక్టర్స్ అని, సర్వీసెస్ అనేది. అండ్ డాటా నాట్ చేంజ్డ్ పర్టికులర్ యూజర్ని బట్టి డాటా అయితే చేంజ్ కాదు. ఇట్ విల్ బి దేర్ లైక్ స్టాటిక్ వెబ్సైట్స్. ఇటువంటి వెబ్సైట్స్, కంపెనీస్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాటిక్ వెబ్సైట్ లాగా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనం దీన్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇవన్నీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటారు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. వీటిని యూజ్ చేసి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఆర్ వర్డ్ప్రెస్, జూమ్లా మనకి సిఎంఎస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి కూడా వెబ్సైట్స్ అనేది ఇందులో క్రియేట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ వెబ్సైట్స్. ఈ డైనమిక్ వెబ్సైట్స్ అనేది స్టాటిక్ వెబ్సైట్ కి కంప్లీట్ అపోజిట్ ఉంటుంది. అంటే చేంజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. యూజర్ ఎవరైతే ఉన్నారో సింగిల్ యూజర్ని బట్టి ఆ డాటా అనేది చేంజ్ అవుతుంది. ఇటువంటి వెబ్సైట్స్ ని డైనమిక్ వెబ్సైట్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని ఆల్సో కాల్డ్ అప్లికేషన్స్, దీన్ని అప్లికేషన్స్ అని కూడా అంటారు అనమాట. సపోజ్ మనం ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫేస్బుక్ ఇటువంటివి చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ యూజర్ని బట్టి మనకి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక నిమిషం చూడండి, అది ఫ్లిప్కార్ట్ సైట్. సో ఇందులో నేను ఏదైనా ఒక దాని గురించి సెర్చ్ చేస్తే నాకు దానికి సంబంధించిన ఆప్షన్సే చూపిస్తుంది. మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తే మొబైల్ చూపిస్తుంది, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లికేషన్స్, ట్రావెల్ సంబంధించినవి. అంటే నేను ఏదైతే దేని గురించి అయితే సెర్చ్ చేస్తానో దాని గురించే చూపిస్తుంది. వేరే అతను ఉన్నాడు, అతను ఒక దాని గురించి సెర్చ్ చేస్తాడు, అప్పుడు దాని గురించి చూపిస్తుంది. అంటే ఇది చేంజ్ అయ్యేది అనమాట. అండ్ అలాగే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుందని. అండ్ ఇందులో వచ్చేసి డాటా చేంజ్ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ యూజర్స్ బట్టి డాటా అనేది చేంజ్ అవుతుంది. అండ్ కంటెంట్ విల్ బి చేంజ్డ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ యూజర్స్. అండ్ చేంజెస్ ఈస్ డిపెండింగ్ ఆన్ యూజర్స్ లాగిన్. ఆల్సో చేంజ్డ్ హోమ్ పేజ్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ది డైనమిక్ వెబ్సైట్స్ ఆర్ నాట్ లైక్ స్టాటిక్ వెబ్సైట్స్ లాగా డైనమిక్ వెబ్సైట్స్ అనేది ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని క్రియేట్ చేయాలన్నా కూడా సమ్ అదర్ లాంగ్వేజెస్ అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇదేంటి అంటే మన డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కోడింగ్ సంబంధించిన దాని గురించి ఐడియా అవసరం లేదు, కాకపోతే కొన్ని తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్కి జాబ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనతో పాటు కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే వెబ్ డిజైనర్స్ కానీ, వెబ్ డెవలపర్స్ కానీ, టెస్టర్స్ కానీ, డేటాబేసెస్ కానీ, సో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ లాంగ్వేజెస్ అనేది మనకు అర్థం కావాలి. లాంగ్వేజెస్ అంటే తెలుగు, ఇంగ్లీష్ ఇలాంటి లాంగ్వేజెస్ కాదు. సో వాళ్ళు దేని మీద అయితే వర్క్ చేస్తారో సో అటువంటి దాని గురించి తెలిసి ఉండాలన్నమాట.
ఆ విషయంలో నేను కొన్ని టాపిక్స్ అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ గురించి అయితే చెప్తాను. సో చూడండి, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ అనొచ్చు, ఇతన్ని ప్రొడక్ట్ మేనేజర్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక క్లయింట్ ఉన్నాడు అనుకోండి, అతనికి వెబ్సైట్ డిజైన్ కావాలి. అతను ఒక కంపెనీ దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ని రీచ్ అవుతాడు. సో అతను ఆ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేస్తాడు. అటువంటి వాళ్ళని ప్రాజెక్ట్ మేనేజర్స్ అంటారు. లేదా ప్రొడక్ట్ మేనేజర్ అంటే అతను బయటి నుంచి వచ్చే క్లయింట్స్ ద్వారా కాకుండా వాళ్ళ కంపెనీలో ఉండేటటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ మీద వెబ్సైట్ బిల్డింగ్ అయితే చేస్తారన్నమాట. అటువంటి వాళ్ళని ప్రొడక్ట్ మేనేజర్ అని అంటారు. ఇందులో చూసుకుంటే వీళ్ళ టాస్క్ వచ్చేసి ఏంటి అంటే వెబ్సైట్ని బిల్డింగ్ చేయడానికి, వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందులో హౌ మెనీ మెంబర్స్, ఎంతమంది కావాలి అనేది వీళ్ళు ఒక అంచనా అయితే వేసుకోవాలి. అండ్ విచ్ లాంగ్వేజెస్, ఎటువంటి లాంగ్వేజెస్ని యూజ్ చేయాలి, అండ్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్లో మనం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి, అండ్ హౌ మెనీ డిపార్ట్మెంట్స్, నేను ఎన్ని డిపార్ట్మెంట్స్ని సెట్ చేసుకోవాలి. అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే వీళ్ళు మెయిన్గా క్లయింట్స్తో అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ వాళ్ళు క్లయింట్స్తో బడ్జెట్ డిస్కషన్ కానీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలనే అగ్రిమెంట్ కానీ చూసుకుంటారు అన్నమాట. అండ్ విత్ టీమ్ వర్క్స్లో అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ప్రాజెక్ట్ మేనేజర్ లేదా ప్రొడక్ట్ మేనేజర్స్కి ఉండవలసిన మెయిన్ వర్క్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్. ఈ గ్రాఫిక్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు మన వెబ్సైట్ని డిజైన్ అయితే చేస్తారనమాట. వీళ్ళ వర్క్ టాస్క్ వచ్చేసి ఫర్ వెబ్సైట్ బిల్డింగ్, వెబ్సైట్ని బిల్డప్ చేయడంలో గ్రాఫిక్ అంటే దాని లుక్ ఎలా ఉందో చూడడానికి లుక్ మంచిగా ఉండేలా వీళ్ళు చూసుకుంటారు అనమాట. డిజైన్ ద వెబ్ పేజెస్ లుక్ అండ్ ఇమేజెస్ని సెట్ చేయడం, బిజినెస్ కార్డ్స్ అండ్ లోగోస్ని ఎడిట్ చేయడం, కలర్స్ని ఇంపాక్ట్ చేయడం. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ఉంది. ఈ ఫ్లిప్కార్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో దీని స్ట్రక్చర్ చూడండి. నేను ఇప్పుడు flipkart.com క్లిక్ చేస్తే ఈ విధంగా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. దీని స్ట్రక్చర్ చూడండి, డిఫరెంట్గా ఉంది. అంటే ఒక యూజర్ వచ్చి ఓపెన్ చేసినప్పుడు అతనికి అట్రాక్ట్గా కనిపించే విధంగా ఉంది. అట్లాంటప్పుడు యూజర్ ఎక్కువసేపు ఇందులో ఉంటాడు అన్నమాట. అండ్ దీని లేఅవుట్ అంటే ఇప్పుడు ఈ కూట్రస్ శారీస్ అండ్ మోర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇది జూమ్ అవుతుంది. అండ్ ఇలా జూమ్ అవుతుంది కదా, దీన్ని లేఅవుట్ అంటారు అన్నమాట. సో ఈ విధంగా గ్రాఫిక్ డిజైనర్ అయితే చూసుకుంటాడు. అండ్ అలాగే వెబ్ డెవలపర్ వెబ్ డిజైనర్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు అనమాట. ఇతను చూసుకుంటే ఇతని టాస్క్ వచ్చేసి ఇతను HTML, CSS, జావా లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాడు. ఇతను వర్క్ ఏంటిది అంటే వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించే పార్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని విజువల్ పార్ట్ అంటాం. సో కనిపించే పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేస్తాడు అనమాట. అంటే ఇంతకుముందు చెప్పినట్టే స్ట్రక్చర్ అండ్ లేఅవుట్ అనేది చేస్తాడు. డిజిటల్ మార్కెటర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వెబ్ డిజైనర్ తోటి ఇంటరాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కడ ఉంటుందంటే SEO అండ్ గూగుల్ అనాలిటిక్స్ దగ్గర అతను ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇన్ దిస్ జావా స్క్రిప్ట్ కూడా, అంటే మనం SEO గూగుల్ అనాలిటిక్స్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి దాని కోడ్ అనేది దాంట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనకు దానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండదు. అటువంటి మనం ఏం చేస్తాం, వెబ్ డిజైనర్ని ఇంటరాక్ట్ అయ్యి అతనికి కోడ్ సబ్మిట్ చేసి అతను ఈ వెబ్ సర్వర్స్ అయితే ఓపెన్ చేసి వెబ్ పేజెస్లో కానీ, హోమ్ పేజెస్లో కానీ, లేకపోతే ఫోటోస్లో కానీ ఈ కోడ్ అనేది సబ్మిట్ చేస్తాడు అన్నమాట. ఇది వెబ్ డిజైనర్ యొక్క టాస్క్. అండ్ అలాగే వెబ్ డెవలపర్, ఇతన్నే బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా అని అంటారు. సో ఇతని టాస్క్ ఏంటంటే ద యూజ్ జావా, PHP దీనికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే యూజ్ చేసి దీన్ని క్రియేట్ చేస్తారు, డెవలప్ అయితే చేస్తారు. వీళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు. వీళ్ళు ఏంటి అంటే మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది సెర్చ్ కాకుండా తొందరగా విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఓపెన్ అయ్యేలా ఉంటుంది. సో దీనికి వాళ్ళు ఈ వెబ్సైట్ బ్యాక్లో ఒక కోడ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మనకు అది స్పీడ్గా, తొందరగా, ఫాస్ట్గా మనకైతే ఓపెన్ అవుతుంది. సపోజ్ వెబ్సైట్ ఫేస్బుక్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ మళ్ళీ అలాంటి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి అది విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది కదా. సో ఇది దానికి సంబంధించిన ఇదని వర్క్ అన్నమాట. There's all are working fast when developer with code properly. వెబ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో అతను కోడ్ అనేది ప్రాపర్గా సబ్మిట్ చేసినప్పుడు అది మనకి విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది అనమాట. డిజిటల్ మార్కెటర్ వర్క్ విత్ వెబ్ డెవలపర్స్. ఇతనికి వెబ్ డెవలపర్స్ తోటి డిజిటల్ మార్కెటర్స్ ఇంటరాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ SEO అండ్ URLs చేంజెస్ దగ్గర ఇతనితో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే డేటాబేస్ డెవలపర్ అంటే మన డాటా అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ డేటాబేస్ని మెయింటైన్ చేసే వాళ్ళని, డేటాబేస్ని డెవలప్ చేసే వాళ్ళని డేటాబేస్ డెవలపర్స్ అంటారు. ఇప్పుడు మన ఫేస్బుక్ చూసుకుంటే డిఫరెంట్ లాగిన్ ఐడీస్లో అంటే ఒక్కొక్క పర్సన్స్లో వాళ్ళ
ఫొటోస్ అనేది అందులో స్టోర్ అయి ఉంటుంది, దాన్ని డేటాబేస్ అంటారు. సో దాన్ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయడం వెంటనే డేటా అనేది స్టోర్ ఉన్నది మనకి విజువల్ అవుతుంది, కనిపిస్తుంది. సో దాన్ని మెయింటైన్ చేసే దాన్ని డేటాబేస్ డెవలపర్స్ అంటారు. డిజిటల్ మార్కెటర్స్ వీళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఏముండవు, ఎక్కడో రేర్గా ఉంటుంది. అండ్ అలాగే టెస్టర్స్ వచ్చేసి ఇది మాన్యువల్ టెస్టర్స్ ఉంటుంది అండ్ ఆటోమేషన్ టెస్టర్స్ ఉంటుంది. సో ఇందులో టెస్టర్స్ అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ వెబ్సైట్, ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసిన తర్వాత అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ లేదా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ ఎవరైతే డిజైన్ చేసేవాళ్ళో వాళ్ళకి సబ్మిట్ చేసే వాళ్ళు మళ్ళీ రీక్రియేటింగ్ చేస్తారనమాట, లేదా వీళ్ళే చూసుకుంటారు ఆ వర్క్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇష్యూస్ ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే లాగిన్ ప్రాబ్లమ్స్ దగ్గర వస్తాయి, లేదా యూఆర్ఎల్ అయితే బ్రేక్ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ అయితే చేస్తారనమాట. డిజిటల్ మార్కెటర్స్ లైట్ ఇంట్రాక్షన్ విత్ టెస్టర్స్, వీళ్ళతోటి డిజిటల్ టెస్టర్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళతోటి లైట్గా ఇంట్రాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎర్రర్స్ ఆర్ దేర్, ఏమైనా ఎర్రర్స్ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళతోటి ఇంట్రాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఇందులో డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఇంట్రాక్ట్ అవ్వాల్సి ఉంటుందో వాళ్ళు తెలుసుకోవాల్సిన కోడింగ్ లాంగ్వేజెస్ గురించి అయితే చెప్తున్నాను. ఓకే గైస్, ఈ వీడియో చూసినారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, పాసిబుల్ అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై